నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా వివక్ష, అవమానాలు, ఐడెంటిటీ సమస్యలతో సతమతమవుతున్న ఈ వర్గానికి కొండంత భరోసా ఇస్తూ స్టేట్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో ఎంఎస్ నెంబర్ 14ను రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్జెండర్ పర్సనల్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 రూల్స్ 2020 గైడ్లైన్స్ను అనుగుణంగా ఈ అడుగుపడింది. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో పనిచేసే ఈ బోర్డులో విశాఖపట్నం, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో పాటు కోటా ప్రేమ్ సాగర్ రాయ్, నక్క జీవన్ కుమారి, బోను దుర్గా వంటి ట్రాన్స్జెండర్ ప్రతినిధులకు చోటు కల్పించారు. ఈ బోర్డు కేవలం ఒక్క కమిటీనే కాకుండా ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పవర్ఫుల్ ప్లాట్ఫామ్గా పనిచేయనుంది. కుటుంబాల నుంచి వెలివేతకు గురవ్వడం, స్కూల్ లేదా కాలేజీల్లో చదువు మధ్యలోనే ఆగిపోవడం, హాస్పిటల్స్లో ఎదురయ్యే వివక్ష వంటి మేజర్ ఇష్యూస్పై ఈ బోర్డు ఫోకస్ పెడుతుంది. అంతేకాకుండా వీరికి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడం, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడం, సామాజిక భద్రత కల్పించడం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ట్రాన్స్జెండర్లను కేవలం సామాజిక కోణంలోనే కాకుండా సమాన హక్కులు కలిగిన సిటిజన్స్గా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆత్మగౌరవ పోరాటంలో ఒక బిగ్ విక్టరీగా నిలుస్తుంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లిన వెంటనే ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించి బోర్డును ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. వివక్షను రూపుమాపి ట్రాన్స్జెండర్లను సొసైటీలో మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుతో ఎన్నో ఏళ్లుగా చీకట్లో మగ్గుతున్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.